సీఎం రమేష్ తాజాగా ఒక వివాదం ఏదైతే బూడి ముత్యాల నాయుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఇంటిని డ్రోన్తో విజువల్ తీస్తూ ఒక కుర్రోడు పట్టుబడ్డాడు. అంటే అక్కడ విజువల్ తీస్తుంటే అది తమ పార్టీ వాళ్ళకి తను ఎవరిని ఆదేశించలేదు, ఎట్లాగొచ్చింది ఇది అని చెప్పేసి డ్రోన్ను ఆపరేట్ చేస్తున్న కుర్రాన్ని పట్టుకున్నాడు. సీఎం రమేష్ తీయించమన్నారు అని చెప్పి అతను చెప్పుకొచ్చాడు. దీంతో ఈలోపు సీఎం రమేష్ అక్కడికి రావడంతో తీవ్ర ఉద్రిక్త సంగతులు చోటు చేసుకున్నాయి. డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ఇంటి దగ్గర డ్రోన్ కెమెరాతో నలుగురు రెక్కి నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులను పట్టుకుని తమ నేత బూడి ముత్యాల నాయుడు హత్య కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు అప్పగించారు. ముత్యాల నాయుడు ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది. రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారులోని బూడి ఇంటి చుట్టూ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్తో రెక్కి నిర్వహించారు. అది రెక్కి అని వీళ్ళు చెప్తున్నారు, కానీ డ్రోన్తో విజువల్ ఎందుకు తీయాలనుకున్నారు? అరగంటకు పైగా ముత్యాల నాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్ ఆపరేటర్ను ఆరాధించారు. పొంతలేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్ బీజేపీ జెండా సహా హైదరాబాద్కి చెందిన డ్రోన్ ఆపరేటర్ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్ ఆపరేటర్ పొట్టి సాయికృష్ణ, చొప్ప గంగాధర్, కొమర అప్పారావుని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తన హత్య కుట్ర పన్నారని, అనుమతి లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్తో రెక్కి నిర్వహించారని ముత్యాల నాయుడు పోలీసులకు కంప్లైంట్ చేశారు. విషయం తన అంచెల ద్వారా తెలుసుకుని సీఎం రమేష్ డ్రోన్ ఆపరేటర్లను తారో గ్రామస్తుల మీద ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అనుచరులు టీడీపీ కార్యకర్తలు దేవరాపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయుల మీద అత్యాయత్నం చేసిన మధ్యాలను డిమాండ్ చేశారు. ముత్యాల నాయుడు ఇంటి దగ్గరికి వెళ్లేందుకు సీఎం రమేష్ సిద్ధంగా పోలీసులు నిరాకరించారు. రౌడీ ముక్కల మాదిరిగా పోలీసులు నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చదండుతో రమేష్ తారుకు వెళ్లారట. ఇది సాక్షి రాసుకొచ్చినటువంటి పాయింట్. ముత్యాల నాయుడు మరో ఇంటి వద్దకు, ఆ ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ ఉంటున్నారు. ఇలాగా రమేష్ వస్తున్న విషయం తెలుసుకుని ముత్యాల నాయుడు ఇంటి దగ్గర తన అంచెలతో బైఠాయించారు. ఆ ఇల్లు కూడా తన పేరు ఉందని, ఎవరొస్తారో చూస్తానని హెచ్చరించారు. విషయం తెలుసుకుని అవాక్కైన సీఎం రమేష్ తన అంచెలతో కలిసి హనుమానాలయం ముందు మెట్టపై కూర్చునిపోయారు. తారు గ్రామస్తులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని తమ ఊళ్ళో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు వెళ్ళిపోవాలనుకోవడంతో సీఎం రమేష్ పోలీస్ జీప్ ఎక్కారు. దీంతో రమేష్ ఎక్కిన జీప్ అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. గూండాగిరి చేసిన సీఎం రమేష్ బేషరతుకు క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టుముట్టడంతో సీఎం రమేష్ అతని అంచెల వర్గం భయంతో వణికిపోయారు. పోలీసులను అతి కష్టం మీద రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించి గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటి వరకు వెంబడించారు. ఇది సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త. ఓవరాల్గా చూస్తే సీన్ అర్థమవుతున్నది ఏంటి అంటే, ఈ వార్త చూసినప్పుడు సాధారణంగా అక్కడ విజువల్ తీయమని చెప్పారు. ఎందుకు? బూడి ముత్యాల నాయుడు ఎంత ఆస్తి పరుడు ఇట్లాంటిది ఏదో చెప్పడానికి. మరి రమేష్ ఏమన్నా ఆస్తికి తక్కువ ఉన్నాడు? బూడి ముత్యాల నాయుడుతో పోల్చుకుంటే సీఎం రమేష్ ఆస్తి 4 గంటలు ఉంటుంది. అది అక్కడ చూసిన తర్వాత పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళని విడిపించకపోతే కనుక రేపు పొద్దున కార్యకర్తలు ఇతని మాట ఎందుకంటారు. పల్లెటూళ్ళల్లో కనుక పట్టించుకోకుండా వదిలేస్తే కనుక రెండోసారి ఏ కార్యకర్త దగ్గరికి రాడు. దాంతో స్వయంగా సీఎం రమేష్ వచ్చారు. ఇక్కడ సీఎం రమేష్కి గ్రౌండ్ పాలిటిక్స్ గొడవ అలవాట్లేదు. ఇంతకుముందు పై స్థాయిలో మేనేజ్మెంట్ తెలుసు. అది అక్కడ సమస్య అయిపోయింది. వెంటనే అక్కడ వాళ్ళందరూ పట్టుకోవడం రచ్చరచ్చ నడిచింది. ఫైనల్గా పోలీసుల సంరక్షణలో అక్కడి నుంచి తప్పించుకున్నారు.